హలో అందరికీ. ఈ న్యూ ఇయర్‌కి వెజ్ పిజ్జా మన ఇంట్లోనే చాలా తక్కువ టైంతో చాలా టేస్టీగా పిజ్జా చేసేసుకుందామా? దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు పెరుగు, ఉప్పు, అలాగే ఒక స్పూన్ షుగర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లో 1½ కప్ మైదా వేయండి. మైదా కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇది చపాతీ పిండి అంత గట్టిగా అయితే కలపొద్దు, అలాగని జోరుగా కలపొద్దు, మీడియంలో కలపండి. ఇలా కలుపుతున్నప్పుడే మీరు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండికి బాగా కలపండి. ఇంక చేతికైతే ఆ పిండి అంటుకోదు. సో ఇలా కలిపిన పిండి మిశ్రమాన్ని మీరు ఒక 30 మినిట్స్ అనేది నాననివ్వండి. ఈ బేస్ ప్రిపరేషన్‌లో మీరు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రీప్లేస్ చేయడానికి ఈనో, అలాగే ఈస్ట్ ఈ 2 ఏసినా కూడా ఇంకా ఫ్లఫీగా వస్తాయి. మీ దగ్గర అవి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు బేకింగ్ సోడాకి వెళ్ళండి. చూసారు కదా, 30 మినిట్స్ తర్వాత చూస్తే అది క్వాంటిటీ అనేది డబల్ అవ్వాలి. అప్పుడే అది ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా అయిన దాన్ని మీరు 2 క్వాంటిటీస్‌లో తీసుకోవచ్చు. లేదంటే అంత పిండిని ఒకే బేస్‌లో కూడా ప్రిపేర్ ఇప్పుడు దీన్ని చపాతీలా పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోండి. సో ఇప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల బాగా కుక్ అవుతుంది. దీని మీదే ప్రెస్ చేయొచ్చు. లేదంటే మనం ఏ ప్లేట్‌లో అయితే పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్లేట్‌లో ఆయిల్ గానీ, బటర్ గానీ వేసి ప్లేట్ అంతా అప్లై చేసేసి ఈ మిశ్రమాన్ని దాని మీద వేసేసి కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్, టమాటా అనేది క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఇది కార్న్ పిజ్జా కాబట్టి నేను కార్న్ తీసుకున్నాను. లేదు అంటే మీరు ఆ ప్లేస్‌లో పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ పిజ్జా బేస్ మీద ఈ సాస్ అనేది మొత్తం అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన ఫుల్గా చీజ్ అనేది వేస్తున్నాను. చీజ్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్గా దానిపైన పెట్టుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేది మరీ చిన్న పీసెస్ అయితే కట్ చేయొద్దు. ఎందుకంటే అది హీట్ చేసేటప్పుడు ఆ పీస్ కూడా కనిపించదు. కాబట్టి ఒక క్యూబ్స్ కింద కట్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ. మీకు నచ్చిన విధంగా వెజిటేబుల్స్ అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా లుక్ అనేది బాగుండాలి కాబట్టి మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, దాని పక్కనే టమాటా, దాని పక్కనే ఆనియన్, మొత్తం దానిపైన అంతా కార్న్ వేసేసి డెకరేట్ చేసుకున్నాను. ఓవెన్ ఉన్న వాళ్ళైతే దీన్ని ఒక 20 మినిట్స్ బేక్ చేస్తే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. అదే ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద చేయాలంటే ముందుగానే శాండ్ పెట్టుకొని హీట్ చేసుకొని దాన్ని ఒక 25-30 మినిట్స్ హీట్ చేయాలి. అది కూడా లో ఫ్లేమ్ మీద. అప్పుడే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక దానిపైన నేను ఆర్గానో సీజనింగ్ ఉంటుంది కదా, అది కూడా వేసేసాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఈ 2 వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సరే కదా, ఇలా ఒక బౌల్లో నేను ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందు నుంచి శాండ్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాను. దానిపైన ఈ పిజ్జా బేస్ బౌల్ అనేది పెట్టేసుకున్నాను. దీనిపైన ప్లేట్ కవర్ చేసేసి 25-30 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. చెప్పాను కదండి, ఆరిగానో ఇది వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసుకుని కుక్ చేసేసుకోండి. మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిజ్జా అంటే చాలా అట్రాక్ట్ అయిపోతారు. ఎప్పుడు వాళ్ళకి బయట తీసి ఇవ్వకుండా అప్పుడప్పుడు మీకున్న ఫ్రీ టైంలో ఇలా ఇంట్లోనే పిజ్జా చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా మీ ఇంట్లో ఈ పిజ్జా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారు కదా, పిజ్జా అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఆ కలర్ చూడండి. ఒక్కసారి మన ఇంట్లో పిజ్జా చేయడం మనకు అలవాటయింది అంటే బయట పిజ్జా అయితే అస్సలు తీసివ్వరు పిల్లలకి. మన చేతులతో మనమే హ్యాపీగా చేసుకొని వాళ్ళకి పెట్టుకోవచ్చు. కదా, లాస్ట్ ఫైనల్ టచ్ కింద కూడా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటే పిజ్జా అనేది సూపర్ ఉంటుందండి. ఈ న్యూ ఇయర్‌కి మీ ఇంట్లో పిజ్జా చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి.